హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్త స్టైల్లో చికెన్ ప్లస్ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేస్తామో వీడియోలో చూసేద్దాము. అండ్ అలాగే ఇది 1/2 kg చికెన్ అండ్ లివర్ ఉంటుంది కదా, అది 1/2 kg తీసుకున్నాము. అండ్ అలాగే ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిలో లివర్లో ఏంటంటే రాళ్ళ గుండెకాయలు అంటారు కదా, అది అన్నమాట. వాటిని ఉడకాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది మా అత్త. నిజంగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. ఫ్రై కాబట్టి చిన్న చిన్న పీసెస్గా ఉండడమే బెటరు. తర్వాత చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి వాటర్లో 3 times అన్న వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, అంటే ఫస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నాము, తర్వాత కానీ చూసి వేసుకోవచ్చు అన్నీ. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు ఉంటుంది కదా, అది వేసేసేయాలి. తర్వాత ఈ ప్యాన్ని ఇంకా స్టవ్ మీద వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై కాబట్టి ఇలా చేస్తున్నాము. ఇది మా అత్త స్టైల్. నార్మల్గా కర్రీస్కి అయితే ఇక నార్మల్గా మ్యాగ్నేట్ చేసేసుకొని అలా పెట్టేస్తాము, సాల్ట్ ఉప్పు వేసేసి. దీంట్లో ఫ్రై కాబట్టి ఇలా వేస్తున్నాము. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఒక 1/2 గ్లాస్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి నార్మల్ చికెన్ అయితే మెత్తగా ఉంటాయి కదా, కొన్ని వాటర్ వేసుకుని సరిపోతుంది. ఇవి రాళ్ళగుండెకాయలు అంటారు కదా, లివర్లో ఉంటుంది కదా, అదే లివర్ మెత్తగా ఉంటుంది, రాళ్ళగుండెకాయలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో చూపిస్తున్నాను మీకోసం. ఇక్కడ చూడండి ఉడుకుతుంది మంచిగా. నార్మల్గా అయితే ఎక్కువసేపు పట్టదు, ఇవైతే కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్ది టైం పడుతుంది. సో అందుకోసమని ఇక్కడ చూడండి మంచిగా మీకోసమని ఇలా చూపిస్తున్నాను. నార్మల్గా అయితే ఒక మూత క్లోజ్ చేసి ఒక 5 minutes వదిలేసి తర్వాత చూసుకోవచ్చు అనమాట. మీకు చూపించడం కోసం, అంటే కొంతమందికి తెలియదు కదా ఎలా ఉంటుందో, ఎలా చేయాలి. నా ఫస్ట్ అయితే నాకు కూడా అస్సలు తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి. ఇక్కడ చూడండి వాటర్ ఎలా ఇంకిపోతున్నాయో. ఇంకొన్ని ఉన్నాయి వాటర్. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మాత్రమే ఇలా చెప్తున్నాను, వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి ఇలా వీడియో తీశాను. నార్మల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత వేసుకోవాలని చెప్పేసి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా మంచిగా కలుపుకొని తినడానికైతే కొద్దిగా 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడైతే నేను నార్మల్గా ఫ్రై కాబట్టి పప్పుచారులోకి బాగుంటుందని చెప్పేసి ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు. తర్వాత తెల్లగడ్డలు ఉంటాయి కదా, 7 to 8 మంచిగా నలగొట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే ఒక్క ముక్క అంటారు కదా, అలా వేసేసుకోవాలి. వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అంటే మీకోసం చూపిస్తున్నాను ఇది. ఇక్కడ అంటే ఫస్ట్ టైం చేస్తారు కదా వాళ్ళ కోసం ఎలా మిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ. తర్వాత ఒక 3 to 4 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చివి, అవి వేసుకోవాలి. ఇక్కడ వాటి అయిన తర్వాత మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఎక్కువగా చికెన్ మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం పొడి పొడి అవుతుంది కదా, సో అందుకోసమని. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా చికెన్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి టేస్ట్ అయితే అసలు నిజంగా అద్దరిపోయింది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది మా అత్తగారి స్టైల్ అనమాట. ఇది నాకు కూడా తెలియదు ఎలా చేయాలని చెప్పేసి. నేను ఇంకా నేర్చుకుంటున్నాను వంటలు, కానీ వచ్చు, కానీ ఇంకా అంత డెప్త్గా రాదు. తర్వాత కొద్దిగా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు అండి. ఆ స్మెల్, ఆ టేస్ట్కి కరివేపాకు స్మెల్ సూపర్ ఉంటుంది. ఫ్రై పీసెస్కి వేటికైనా కరివేపాకు బాగుంటుందన్నమాట. ఇది మా అత్తగారు చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలు పట్టుకోవాలి కదా. తర్వాత ఒక 2 minutes మూత క్లోజ్ చేసి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కొద్దిగా పోవడానికి అని చెప్పేసి ఇలా మూత పెట్టాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు. తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా స్మెల్ పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ ఇంట్లో కొద్దిగా కారం ఉంటే, అంటే కారంగా ఉంటే కొద్దిగా తక్కువ వేసుకొని, కొద్దిగా కారం లేదు కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి ఈ కారం కూడా మంచిగా చికెన్ ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు మిక్స్ చేయకండి, ఎందుకంటే మొత్తం పొడి పొడి అవుతుంది. ఇక్కడ నేను
మీకు చూపడం కోసం అని చెప్పేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. అండ్ అలాగే తర్వాత ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఉంటుంది కదా, ఆ ధనియాల పొడి వేసేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది 1/2 కేజీ చికెన్ కాబట్టి సో 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆల్రెడీ వేగిపోతుంది. ఎందుకంటే అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి అంతే, అంతకుమించి ఏం అవసరం లేదు. తర్వాత మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఫైనల్లీ ఇది అండి చికెన్ ఫ్రై. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఫైనల్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.